హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. చూస్తున్నారు కదా! ఫ్లిప్‌కార్ట్ నుంచి అయితే గనుక ఎన్ని యూజ్‌ఫుల్ హౌస్ హోల్డ్ రిలేటెడ్‌గా అయితే గనుక ప్రొడక్ట్స్ అనేవి తీసుకొచ్చానని ఒక్కొక్కటిగా మీకు క్లియర్‌గా ప్రోడక్ట్ ఏంటి, ఎందుకు అనేదైతే గనుక మనం ఇప్పుడు చూడబోతున్నాము. అండ్ నేను కట్టుకున్నటువంటి ఈ బ్యూటిఫుల్ సారీ అయితే మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ మీరు మన వీడియోలో చూసే ఉంటారండి. అండ్ సైడ్‌లో ఒక ఫోటో పెట్టేస్తాను. సారీ లింక్ కావాలంటే గనుక కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తానండి. దెన్ మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. బట్ దీని డిస్క్రిప్షన్‌లో మాత్రం ఓన్లీ దీని రిలేటెడ్‌గా అయితే గనుక అన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాను. చెక్ చేయండి. అస్సలు లేట్ చేయకుండా ఒక్కొక్కటిగా చూద్దాం. మేబీ కొంచెం టైం కూడా పట్టొచ్చు. ఎందుకంటే కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సినవి ఉంటాయి కదా! ఇక స్టార్ట్ చేద్దాం. సో చలో మరి చూసేద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ అండి. రీసెంట్ కాలంలో నా షార్ట్ వీడియోలో అయితే గనుక యూట్యూబ్ పేజ్‌లో వచ్చేసి షార్ట్‌లో 300K, ఇదే ప్రోడక్ట్ అయితే నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్మోస్ట్ అయితే 600+K అయితే ఐ థింక్ 2 M's కూడా ఉన్నాయండి. ఏదో కానీ మొత్తానికి మిక్సింగ్ పైన అయితే మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినటువంటి ఐటమ్ అండి. ఇదైతే కనుక పూరి ప్రెషర్ కింద లేకపోతే చెక్కలు చేసుకుంటున్నప్పుడు మనం చిన్న చిన్న ఉండలు చేసుకుని ఏదైతే మనకి చెక్కలాగా కావాలనుకుంటాము, అంటే అప్పచ్చులాగా రౌండ్గా, సో ఇట్లా మనం కింద అయితే కనుక చక్కగా నీట్గా ఆయిల్ రాసేసుకుని ఇంత ముద్ద, మీరు చపాతీ పిండి పెట్టండి, మైదా పిండి పెట్టండి, బియ్యం పిండి ముద్ద పెట్టండి, ఏదైనా కానీ అలా పెట్టినప్పుడు ఇలా 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 చాలా స్ప్రింగ్ సిస్టమ్ ఉందండి. ఇక్కడ ఒకలాంటి స్ప్రింగ్ సిస్టమ్ ఉంది, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను నేను. సో దాంతో ఏంటంటే మనం మురుగులతో ఎలా ఈజీగా ఇలా వేసేస్తాము వేడిగా ఉన్నప్పుడు, అలాగే ఇది కూడా స్ప్రింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు కింద పెట్టినటువంటి ఆ ఉండలు ఏవైతే ఉంటాయో దాని మీద పెట్టి మనం ఇలా ప్రెస్ చేసాం, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫోర్స్కి వెళ్ళిపోయి చక్కగా ఏదైతే ఆ పిండి ఉందో దానికి అది వెళ్ళి టచ్ అవుతుంది. దెన్ ఆ ఉన్నది కాస్త ఇట్లా మనకి వెడల్పుగా ఒక అప్పచ్చి మాదిరి, పూరి మాదిరి అవుతుంది అనమాట. సో వీటన్నిటికీ కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు. మీరు పూరి ప్రెషర్ లాగా కూడా దీని అయితే కనుక చెప్పవచ్చు అనమాట. సో నాకు నచ్చింది, లైక్ బాగుంది అనిపించింది. అయితే వన్ టైం లాగా తీసుకున్నా చాలా మంచి లైఫ్ వస్తుంది, గిఫ్టింగ్గా కూడా బాగుంటుంది. మేబీ కొంచెం డీటెయిలింగ్ ఇస్తాను కాబట్టి ఈ వీడియో కొద్దిగా పెద్దగానే ఉంటుంది, అసలు స్కిప్ చేయొద్దు. బట్ అన్నీ కూడా యూజ్ఫుల్ ప్రోడక్ట్స్తోనే తీసుకొచ్చానండి. సో ఇదైతే కనుక స్టెయిన్లెస్ స్టీల్ రస్ట్ ప్రూఫ్ ఉంటుంది. అయినా మీకు ఏమైనా డౌట్ ఉందంటే కొంచెం ఎప్పుడైనా ఆయిల్ రాసి పెట్టుకోండి, సరిపోతుందండి. ఇది ఒక యూజ్ఫుల్ ఐటమ్ తీసుకొచ్చాను. ఇంకా కూడా క్లోజప్ లుక్లో కూడా చూపిస్తున్నాను. మీకు అయితే ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ దీని తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఫ్లిప్కార్ట్ లింక్ మీద ఓపెన్ చేయగానే ఇంకా వాళ్ళ రీల్స్, వాళ్ళ పిక్స్ కూడా మీకు కనబడతాయి. ఇంకా కూడా దాని తాలూకు కింద కామెంట్ మీన్స్ వాళ్ళ రివ్యూస్లలో వాటిల్లో కూడా ఉన్నాయండి. నాకైతే వర్త్ అనిపించింది. ఎక్కువ రేట్ కూడా కాదు, బడ్జెట్ రేంజే. ఇది ఒక ఐటమ్ తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఇవాళ మార్నింగ్ ఆల్రెడీ షార్ట్ వీడియో వేసేసాను అనమాట. సో ఇదేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ రిలేటెడ్ అండి. ఇప్పుడు వానాకాలం కాబట్టి సన్న సన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి. ఫ్రూట్ ముక్కలు ఏమైనా కట్ చేసి మన పిల్లలు తిన్నప్పుడు మనకేమైనా ఒక్కొక్కసారి వద్దనిపిస్తుంది కదా, ఎక్కువ కూడా అవుతూ ఉంటాయి ఒకటి రెండు ముక్కలు. ఆ టేబుల్ పైన వదిలిపెట్టినప్పుడు లేకపోతే కిచెన్లో వదిలిపెట్టినప్పుడు, ఎక్కడైనా వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందంటే సన్న పురుగులు వాళ్తూ ఉంటాయండి. సో ఫ్రూట్స్ ఎంతో రేట్లు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి సమ్టైమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. లేదు ఫ్రిడ్జ్లో పెట్టనివి ఏమైనా ఉండి ఒకవేళ కాసేపట్లో మళ్ళీ తింటాము అని అనుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటిది లిడ్ లాంటిది పెట్టేసామంటే కనుక చాలా చక్కగా మీకు అవి ప్రొటెక్ట్ లాగా అవుతాయి. సన్నని మెస్ లాంటి జాలీది ఉంటుందండి. దీనిలోకి అయితే కనుక ఈగలు, మెయిన్గా దోమలు లాంటివి వెళ్లకుండా అయితే కనుక సో చక్కగా అయితే కనుక ఉంటాయి. సో నాకైతే బాగా నచ్చింది. ప్లేట్లో ఏమైతే ఉంటుందో, ఇప్పుడు దీనికన్నా చిన్న ప్లేటే ఉందనుకోండి, దాని లోపలికి అయితే వెళ్ళిపోతుంది కదా, కంప్లీట్గా కవర్ అయిపోతుందండి. ఓపెన్ కిచెన్, డైనింగ్ టేబుల్, కిచెన్లో ఏదైనా సరే మీరు కప్పడానికి ఇది బాగుంటుంది. అందుకోసం తీసుకున్నాను. ఇది ఓన్లీ మూత మాత్రమే. ఇది 270, 260, 290 డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర డిఫరెంట్ ప్రైజెస్లో ఉంది. నేను మీకు పెడతాను, మీరైతే చూసి హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్గా అయితే కనుక ఇట్లాగా మెస్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తో అయితే కనుక మనకి ఇది ఒక మూతలాగా దొరుకుతుందండి. ఇది మన ప్రోడక్ట్ అనమాట. యూజ్ఫుల్ అనిపించింది. పైగా 300 రూపాయల లోపలనే ఉంది కాబట్టి పర్వాలా. నెక్స్ట్ ఏంటంటే ఇదండి. ఇదేంటంటే కనుక నేను దీన్ని యూజెస్ ఎలా చేసుకోవాలనేది కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆల్రెడీ నేను రివ్యూ ఇచ్చాను అనమాట. మీరు చూసే ఉంటారు, మన షార్ట్ వీడియోలో కూడా ఉన్నట్టుంది కదా అండి. మార్నింగ్ చూసిన వాళ్ళు ఎవరైనా కనుక మిస్ అయితే ఒక్కసారి చూడండి. సో ట్యాప్ కింద అయితే కనుక మీరు సింక్ దగ్గర ఇది ఇలా ఉంటుందండి. మనకి మామూలుగా కావాలంటే ఇలా ఉంటుంది, మీరు చక్కగా సపోర్ట్ చేసేస్తారు. ట్యాప్ దగ్గర ట్యాప్లోంచి ఇప్పారు. పళ్ళు ఏమైనా కడగాలన్నా, గ్రేప్స్ కడుక్కోవాలన్నా, మీరు ఏది కడుక్కున్నా సరే, కొత్తిమీర కడుక్కోవాలనుకున్నా, పచ్చిమిర్చి, లైక్ ఎనీ ఐటమ్ మీరు ఇందులో కడుక్కున్నప్పుడు ఏంటంటే కాసేపు ట్యాప్ ఆపేశారంటే కనుక ఇది ఇలాగే ఉండిపోతుంది కదా అండి. కింద మనకి సింక్ ఉంటుంది, సింక్లోకి దీనిలో ఉన్న నీళ్ళన్నీ కూడా కారిపోతాయి.
దెన్ ఇవి మనకి ఈజీగా అయితే కనుక వెజిటబుల్స్, బెండకాయలు, దొండకాయలు అంటే ఏది కడుక్కున్న యూస్ఫుల్ ఐటమ్ అండి. సో ఇలా కడుక్కున్నామంటే కనుక మనకి ఇలాగే ఉండిపోతాయి. వద్దనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం, ఇలా తీసేసుకుని మనకు కావాల్సినప్పుడు నీళ్లు కారడం ఆగిపోయినప్పుడు మనం తీసుకెళ్ళి వేరే డైనింగ్ టేబుల్ మీద కానీ, లేదంటే కనుక ఓపెన్ కిచెన్ మీద కానీ ఎక్కడ పెట్టైనా సరే దీనిలోంచి తీసి మనం కట్ చేసుకోవడానికి బాగుంటాయి. లేదంటే ఫ్రూట్స్ సర్దేసుకుని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా గిఫ్టింగ్ ఐటమ్గా కూడా బాగుందండి. 400, 500, 600 ఇలా డిఫరెంట్ రేంజెస్లో డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర ఉంది. నేను ఆ లింకులు కూడా పెడతాను. సేల్ నడుస్తుంది ప్రజెంట్, అందరికీ కూడా తెలిసిందే కదండి. ఫ్రీడమ్ సేల్ ఉంది మనకి, కాబట్టి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా బెస్ట్ డీల్లోనే ఉన్నాయి. ఇది ఒక ఐటమ్ తీసుకున్నాను. ఇంకా స్టీల్ సెక్షన్లో అయితే కనుక చచ్చ బరువు ఉందండి. ఇదైతే 5 kgs ఉంటుందా, ఇంకా పైనే ఉంటుందేమో. అసలు రాసుంటారు మేబీ రివ్యూ అయితే కనుక. సింగిల్ హ్యాండ్తో అయితే నెయిల్ లేపడం నాకు కష్టంగానే ఉంది, అంత బరువు ఉంది. మంచి ఎవ్వరు కూర్చున్నా కానీ కొంచెం భారీ మనుషులైనా ఉంటారు కదా జనరల్గా, అలాంటి వాళ్ళకు కూడా ఇదైతే కనుక మంచి సపోర్ట్ ఇచ్చేదండి. డబుల్ రాడ్స్తో వచ్చింది ప్రతి సైడ్లో కూడా. ప్రీమియం క్వాలిటీ పైన అయితే కనుక వచ్చినటువంటి సూపర్ సాలిడ్ లైఫ్ లాంగ్ మనకి అయితే కనుక లైఫ్ ఇచ్చేటటువంటి స్టెయిన్లెస్ స్టీల్, రస్ట్ పట్టదు. అండ్ మీరు వాషబుల్, ఎంత వెయిట్ అయినా మీకు కెపాసిటీ ఆపుతుందండి. ఇది ఒకటి తీసుకున్నాను నేను. 2 చేతులతో కూడా కష్టంగానే ఉందండి, ఇంకా ఒక చేత్తో ఎక్కడ. సో ఇదైతే కనుక ఓవరాల్గా మంచి ఐటమ్ అండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. మంచి లైఫ్ లాంగ్ స్టూల్ కోసం చూస్తుంటే మాత్రం ఇది ఒకటి. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, రీసెంట్గా నేను ఇది ఓపెన్ చేసినప్పుడు అండి, డైనింగ్ టేబుల్ మీద ఒక కార్నర్లో ఇంకో మనిషి కూర్చుని లంచ్ చేసుకోవచ్చు. లంచ్, డిన్నర్ ఎవరైనా ఎక్స్ట్రా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చక్కగా కూర్చోవచ్చు. నాకు భలే నచ్చింది. ఆ కార్నర్లో భలే పట్టింది నాకు బాగా నచ్చింది ఇది అయితే కనుక. అండ్ యూస్ఫుల్, ఎక్కడంటే అక్కడ తీసేసుకుని వెళ్ళిపోయి వేసేసుకోవచ్చు. డాబా పైన, బాల్కనీలో, గార్డెన్స్లో మీకు కన్వీనియంట్ అండి. ఎవరైనా కూర్చోడానికి బాగుంటుంది. అండ్ కిచెన్లో ఉంటే కూడా మనం సడన్గా ఎక్కేదైనా తీసుకోవాలనుకున్న తీసుకోవచ్చు ఇట్లాంటివి పెట్టుకుంటే కనుక. కాబట్టి ఇది ఒక యూస్ఫుల్ ఐటమ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి, చిన్న సైజు మనకి బకెట్ లాగా ఇది ఒకటి తీసుకున్నాను. మెయిన్గా హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, ప్లేస్ ఎక్కువ లేదనుకునే వాళ్ళకి, గార్డెన్ పైన ఉండి, డాబా పైన టెర్రస్ మీద ఉండి లైక్ బకెట్స్ పాడైపోతున్నాయి అనుకునే వాళ్ళకి కానివ్వండి, చెత్త వేసుకోవడానికి, దేనికైనానండి. చెత్త మీన్స్ ఏమైనా ఆకులు లాంటివి ఊడ్చి పెట్టడానికి, రెగ్యులర్గా కాదు. సో అన్నిటికీ కూడా అయితే కనుక మీరు దేనికైనా వాడుకోవడానికి ఇది బాగానే ఉంటుంది. అండ్ మీకు వాష్ చేసుకోవడానికి ఏదైనా క్లాత్స్ సపరేట్గా పెట్టుకోవాలి, డస్ట్బిన్స్ అన్నీ మేము అన్నిటిలో ముంచము అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాగ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అన్నిటికీ కూడా. సో ఇదైతే యూజ్ అవుతుందండి. ఇది సపరేట్గా అయితే కనుక మనకి ఇట్లా వస్తుంది. దీనికి కూడా అయితే కనుక ఇలా బకెట్లకు ఉన్నట్టే ఇది వచ్చిందనమాట. అండ్ దీనికన్నా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా మనకి ఇట్లా నీళ్లు గారిపోవడానికి అన్నిటికీ కూడా ఉండింది. మళ్ళీ వద్దనుకున్నప్పుడు సింపుల్గా ఇలా ప్రెస్ చేసేసామంటే కనుక మీకు చిన్న సైజ్ లాగా ఇది ఇట్లా కిందికి అయిపోతుందండి. దెన్ ఏంటంటే మనకి ఇది కూడా కన్వీనియంట్. అండ్ హాస్టల్స్లో అలా ఉన్న వాళ్ళకి కూడా మీకు సైజ్ ఎక్కువ పట్టకుండా బాగానే ఉంటుంది. ఒక బకెట్కి వచ్చేటట్టే హ్యాండిల్ కూడా వచ్చిందనమాట. సో ప్లాస్టిక్ ఐటమ్, యూజ్ఫుల్ ఐటమ్, ఇది కూడా ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది అయితే కనుక రైనీ సీజన్ కాబట్టి 2 డిఫరెంట్ ప్రోడక్ట్స్ చూపెడతానండి. మీకు స్టాండ్స్ ఉంటాయి కదా, బట్టలు ఆరేసుకునే స్టాండ్స్, అలాంటి వాటికైతే కనుక ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. నేను ఇదైతే కనుక మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. ఇవి ఎలా యూజ్ అవుతాయి అనేది కూడా మీకు తెలియాలి కదా. సో దాన్ని బట్టి అయితే కనుక మీకు అర్థమవుతుంది. ఇవైతే కనుక మనకి ఇట్లా క్లిప్స్ లాంటివి వస్తాయండి హ్యాంగ్ చేసుకోవడానికి ఇవి. సో మనకేంటంటే ఇవి ఇలా ఉంటాయి, మీకు షర్ట్స్ లైక్ ఇలా పెట్టేసుకుని అయితే కనుక అరేంజ్ చేసుకోవడానికి అనమాట. అంటే ఎక్కువ పడతాయి మనకి ఇవి. సో దానివల్ల ఏంటంటే మనకి తొందరగా ఆడతాయి. అండ్ ప్లేస్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ లేనప్పుడు ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లాంటివి ఎక్కువ బట్టలు పట్టడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయండి. సో ఇది నీట్ ప్యాకింగ్. తర్వాత వద్దనుకున్నప్పుడు కూడా చాలా సింపుల్గా మీరు ఇంతే ఈజీగా అయితే కనుక ఎక్కడైనా ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకోవడమే. అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, లేదంటే లోపల పెట్టేసుకోవచ్చు. ఇది కూడా ఒక నైస్ ఐడియా అండి. మంచిగా ప్యాకింగ్లో అయితే కనుక మనకి టోటల్గా ఒక 1 2 3 4 5 6 హాఫ్ డజన్ తీసుకున్నాను. అయితే ఇంకొక వెరైటీ కూడా తీసుకున్నానండి, ఇది కూడా చూపిస్తాను. ఇవి కూడా అంతే, చిన్న చిన్న కర్చీఫ్లు, పిల్లలు ఏమైనా చిన్న చిన్నగా డ్రాయర్లు, పెట్టి కోట్లు, మనవైనా పిల్లలవైనా కర్చీఫ్లు లాంటివి, టై బెల్టులు ఎన్ని ఉంటాయండి మన ఫ్యామిలీలో ఆరేసుకోవడానికి, బొచ్చుడు ఉంటాయి కదా. వాటి అన్నిటిని కూడా పెట్టుకోవడానికి ఇదైతే చక్కగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీరు ఏమన్నా ఒకవేళ చిన్నవి అయితే కనుక 2 ర్యాక్ల మీద ఒకటి వేసినా ఇట్లా వేసినా కానీ మనకి పడతాయి. ఇది కూడా షర్ట్స్ లైక్ ప్యాంట్ లైక్ ఏదైనా మన ఆరేసుకోవడానికి ఈ రైనీ సీజన్లో ఎన్నున్నా సరిపోవు. ఇట్లాంటివి వానలు పట్టలేదులేండి, అసలు వానలేదు, వానదేవుడు కరుణించడమే లేదు. బట్ అయినా కానీ సమ్ టైమ్స్ పడితే ఉండాలి కదా. ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 6లో అయితే కనుక వచ్చాయి. వానలు పడాలి, బట్టలు ఎట్లయినా ఆరుతాయి, ప్రాబ్లం లేదు, కోరుకోవాలంతా అదే. ఇది ఒకటి తీసుకున్నానండి. సో నెక్స్ట్ అయితే కనుక చాలా క్యూట్ చిన్న చిన్న బాక్సులు దొరకడం ఎంత కష్టమో. మీరు డీమార్ట్లో వెతకండి, ఎక్కడ ఎతికినా కానీ దొరకవండి.
నాకు దొరికాయండి ఫ్లిప్కార్ట్లో అయితే కనుక. ఎక్కడ దొరుకుతాయి మీకు అసలు ఇవి అనుకోవాలా మీరు. సో డెఫినెట్గా ఇంత చిన్న ఎప్పుడైనా ఇంత పచ్చడి మిగులుతుంది, ఎటు బారేయలేం, అంత గిన్నెలో పెట్టాల్సిందే. అలాంటప్పుడు అయితే కనుక ఇలాంటివి చాలా చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. సో వెరీ క్యూట్ ఐటమ్. ఇది ప్యాక్ ఆఫ్ 4. దీంట్లో కూడా మళ్ళీ చక్కగా అయితే కనుక విత్ లిడ్ అన్నీ అయితే కనుక వచ్చాయి. దీనిలో కూడా మనకి ఇట్లాగా సైజ్ వైజ్గా వచ్చాయి. ఇది దీని మీద కొంచెం చిన్నది, దీని మీద ఇది కొంచెం చిన్నది, దీని మీద ఇంకా చిన్నది. ఈ 4 అయితే కనుక ఇట్లా ప్యాక్ ఆఫ్ 4లో తీసుకున్నాను. ఈ గిన్నెలు అయితే కనుక మీకు ఒక దానిలో ఒకటి కూడా పట్టేస్తాయండి. మంచిగా ఎల్లో కలర్ మూతని భలే క్యూట్గా అయితే కనుక వచ్చింది. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు ఇది కూడా. ఏమైనా చిన్న కొంచెం మిగిలినప్పుడు కొంచెమే పెరుగు మిగులుతుంది, ఏం చేయలేం. అలాంటప్పుడు అయితే ఇవి భలే హెల్ప్ అవుతాయి. సో మీకు కనుక కావాలంటే లింక్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేసి పెట్టాను డిస్క్రిప్షన్స్లో, చూడండి. యూస్ఫుల్ వీడియో అండి. రాఖీ వస్తుంది కాబట్టి ఇవి కూడా తెప్పించాను. సో ఇదైతే ఇత్తడిదండి, మన శంకు ఉంటుంది కదా, సేమ్ అదే షేప్లో అయితే కనుక వచ్చినటువంటి శంకు అనమాట. ఆ ప్లేస్లో ప్లేట్, ఇది కూడా బాగానే ఉండింది. ఇదేంటంటే పూజ కుంకుమభరణ లాంటివి ఉంటాయి కదా అండి, ఆ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చినటువంటి, ఇది కూడా ఒక గిఫ్ట్ టైప్ ఆర్టికల్ అనుకోండి మీరు. సో హై క్వాలిటీ అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇది బాగానే ఉండింది. అండ్ ఇది యాక్చువల్గా నేను ఇంకా దీన్ని కూడా హై క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఓకే. ఇదైతే కనుక ఒకటే ప్లేట్లో మొత్తం అటాచ్డ్లో అయితే కనుక వస్తాయండి. ఇలా మూత అయితే ఓపెన్ అవుతుంది, మీరు అక్షంతలు పసుపు అలాంటివి అయితే కనుక వేసుకోవడానికి ఇవి వర్క్ అవుతాయి. ఈ 2 వర్క్ అవుతాయండి. సైడ్లో అయితే 2 వచ్చేసి మనకి షో డెకర్ లాగా ఈ 2 ఇచ్చారు. సో ఇలాగ స్వస్తిక్ బొమ్మలు అయితే కనుక వేసున్నాయి. బ్రాస్ కాదు, జస్ట్ ఆ కలర్లో ఉంది. ఫ్యాన్సీ ఐటమ్, నేను మళ్ళీ చెప్తున్నాను, రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి క్వాలిటీ కూడా మనం అట్టే ఎంచాలా. పిండి కొలది రొట్టె అన్న మాదిరి. సో ఇదైతే కనుక ఒకటి గిఫ్ట్ ఐటమ్ లాగా ఉంటుందిలే అని తీసుకున్నాను. ఇది ఇత్తడి ప్లేట్, ఇది కూడా చూపిస్తాను. సో ఇదైతే కనుక ఒక ప్రోడక్ట్. ఇంకొక లాస్ట్ ప్రోడక్ట్ కూడా ఒకటి ఉందండి. అన్నీ ఓపెన్ చేశాక మళ్ళీ అన్నీ కట్ చేసి సెట్ చేసి తీసేసి అన్నీ మరి క్లమ్జీగా అయిపోతాయని సెట్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ప్యాక్ అన్నీ ఇట్లే వచ్చాయండి, నీట్ ప్యాకింగ్లో ఉన్నాయి. ఇది ఒకటి కొంచెం ఎగ్జాంపుల్ కింద ఉంటుందిలే అనేసి అటు పెట్టాను అనమాట. ప్యాక్ ఆఫ్ 6 లాగా వచ్చాయండి. ఇది కూడా మీకు ప్యాక్ కూడా మంచిగా ఫ్లిప్కార్ట్ అంతా కూడా వచ్చింది. ఇవన్నీ కూడా అలాగే వచ్చాయి. ఆల్మోస్ట్ నేను అన్ని అన్బాక్సింగ్లు కూడా పెద్దవి అయితే చేసి చూపిస్తున్నాను. పేజ్ ఫాలో అయ్యారనుకోండి, ముందు కూడా మంచి కలెక్షన్స్ నేను మీకు షేర్ చేస్తానండి. ఇదైతే కనుక అండి గిఫ్ట్ ప్యాక్ లాగా బాగానే ఉంటుంది, ఇంట్లో వాటికి కూడా బాగానే ఉంటుంది. క్వాంటిటీ ఎంత ఉందనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇది ఇటు సైడ్ కూడా వచ్చిందనమాట. ప్యాక్ ఆఫ్ 6లో తీసుకున్నానండి. ప్లాస్టిక్ ఐటము, సూపర్ సాలిడ్ అయితే క్వాలిటీ ఉంది, వర్త్ ఐటమే. దీనికి వచ్చినటువంటి లిడ్ ఇది. సో ఈజీగా వాష్ చేసుకోవచ్చు. క్వాంటిటీ ఎంత ఉందనేది కూడా మనం చూడొచ్చు అనమాట. బ్యాక్ సైడ్ అయితే దీని డిజైన్ అండి, ఏముంది అనేది కూడా మనకి వీటిలోంచి ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి క్లియర్గా కనపడుతుంది. సో అలా తీసుకున్నాను. ఇదైతే కనుక ప్యాక్ ఆఫ్ 6లో వచ్చింది. సేమ్ అవే బాక్సులు ఇంకా మనకి క్వాలిటీ వైజ్గా. సో మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోండి. ఇన్ని రకాల ప్రోడక్ట్లు అండి ఇవాళ అయితే కనుక మన వీడియో కోసం తీసుకొచ్చాను. ఇంకా కూడా బోల్డ్ అని మన పేజ్లో రాబోతున్నాయి. ట్రస్ట్ మీ, మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇలాంటివి ఉంటాయా, లేకపోతే అసలు అలాంటివి నేను చూపిస్తానా అనేసి. మంచి భారీ పెద్దవి కూడా రాబోతున్నాయి. సో గెట్ రెడీ, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే ఒకసారి మన డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.